ఇజ్రాయెల్లో ఎవరుంటారు? ఇజ్రాయెల్లో వివిధ మతాల ప్రజలు కలిసి నివసిస్తారు. ప్రధానంగా ఈ మతాలు ఉన్నాయి: యూదులు, క్రైస్తవులు, ముస్లింలు, డ్రూజ్. చిన్న వర్గం యూదులు ఎవరు? జూయిష్. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన ప్రధాన ప్రజలు యూదులు. యూదుల విశ్వాసం అబ్రహాం వంశానికి చెందినవారు. పాత నిబంధన తోరా వీళ్ళ నమ్మకం. యెరూషలేం పవిత్ర గ్రంథం. యూదుల ఆచారాలు: శనివారం, షబాత్ పని చేయరు. హనుకా, పెసావర్, యోమ్ కిప్పర్ పండుగలు జరుపుకుంటారు. సెనగాగ్ లో ప్రార్థనలు. పురుషులు తలపైకి కిప్పా ధరిస్తారు. ఇజ్రాయెల్ జనాభాలో ఎక్కువ మంది యూదులే. మరి క్రైస్తవులు ఎవరు? యేసుక్రీస్తును నమ్మేవారు క్రైస్తవులు. క్రైస్తవుల విశ్వాసం బైబిల్ పాత మరియు కొత్త నిబంధనలు, యేసు జననం, జీవితం, బోధనలు, బెత్లహేమ్, నజరేత్ పవిత్ర ప్రదేశాలు. క్రైస్తవుల ఆచారాలు: చర్చిల్లో ప్రార్థనలు, క్రిస్మస్, ఈస్టర్ పండుగలు, క్రాస్ గుర్తు, ఆదివారం ప్రార్థన రోజు. ఇజ్రాయెల్లో క్రైస్తవులు చిన్న శాతం మాత్రమే. మరి ముస్లింలు ఎవరు? అల్లాహు నమ్మేవారు. ముస్లింలు ఆచారాలు: మసీదుల్లో నమాజ్, రంజాన్ ఉపవాసం, శుక్రవారం ప్రత్యేక ప్రార్థన, అలక్సా మసీదు, యెరూషలేం. ఇజ్రాయెల్లో ముస్లింలు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. యూదులు మరియు క్రైస్తవుల మధ్య తేడా ఏమిటి? యేసుక్రీస్తు. యూదులు మెస్సేగా నమ్మరు. క్రైస్తవులు దేవుని కుమారునిగా నమ్ముతారు. పవిత్ర గ్రంథం వచ్చేసి యూదులది తోరా, క్రైస్తవులది బైబిల్. ప్రార్థనా స్థలం యూదులది సైనగాగ్, క్రైస్తవులది చర్చ్. ప్రధాన పండుగలు యూదులది హనుకా, క్రైస్తవులది క్రిస్మస్. ఇజ్రాయెల్ ప్రత్యేకత ఏమిటి? ఒకే వీధిలో సెనగాగ్, చర్చ్, మసీద్ కలిసి కనిపిస్తాయి. మత స్వేచ్ఛ ఉన్న దేశం. ప్రతి మతానికి గౌరవం. సింపుల్ గా చెప్పాలంటే ఇజ్రాయెల్ యూదుల దేశమైనా అక్కడ యూదులు మాత్రమే కాదు, అన్ని మతాలు ప్రజలు కలిసి జీవిస్తారు. మతం వేరు కానీ మనుషులుగా కలిసి జీవించడమే ఇజ్రాయెల్ ప్రత్యేకత.